హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క సభ్యునికి సభ్యురాలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు నేను ఒక మంచి ఆపర్చునిటీ గురించి తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పటి వరకు మనము చాలా రకాల ఆపర్చునిటీస్ని ప్రయత్నం చేశాము. కొన్నిట్లో సక్సెస్ అయ్యాము, కొన్నిట్లో ఫెయిల్ అయ్యాము. అండ్ ఇది మాత్రము ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితమైన సక్సెస్ని అందిస్తుంది. ఎందుకు అంటే పనిచేసే స్వభావం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆపర్చునిటీ నచ్చుతుంది. ఓకేనా? సో ఆ ఆపర్చునిటీ ఏంటి, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి, అవకాశాన్ని అర్థం చేసుకోండి. నచ్చితే కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, సంస్థ పేరు వచ్చేసి లక్ష్మీ నరసింహ డెవలపర్స్, ఎల్ఎన్ డెవలపర్స్ అంటారు సింపుల్గా. లక్ష్మీ నరసింహ డెవలపర్స్. ఓకేనా? వీళ్ళది కంప్లీట్గా రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్. కానీ ఇప్పటి వరకు ఈ సంస్థకు సంబంధించి ఓన్ వెంచర్ అంటూ ఏదీ లేదు. వీళ్ళు సుమారు 2014లో కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2000 అప్పటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన రియల్ ఎస్టేట్ కంపెనీస్తో టైఅప్ అయ్యి వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చేస్తూ ఉన్నారన్నమాట. ఓకేనా? ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఇంకోండి, సార్ పేరు ఎండి గారి పేరు వచ్చేసి పిల్ల సత్యనారాయణ గారు, వైజాగ్లో ఉంటారు. అండ్ సిఇఓ పేరు వచ్చేసి పిల్ల హరిప్రకాష్ గారు. ఓకేనా? అండ్ కంపెనీకి సంబంధించిన అన్ని రకాల ధ్రువపత్రాలను పీడిఎఫ్లో పొందుపరచడం జరిగింది. ఓకేనా? అండ్ అలాగే వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. జనరల్గా రియల్ ఎస్టేట్లో ఏముంటుంది, రియల్ ఎస్టేట్లో ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థలో ఏజెంట్ ఉంటారు, కస్టమర్ ఉంటాడు. ఓకేనా? ఏజెంట్ ఏం చేస్తాడు, సంస్థకు సంబంధించిన ప్రోడక్ట్, అది ఓపెన్ ప్లాట్ కావచ్చు, విల్లా కావచ్చు, అపార్ట్మెంట్లో హౌస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, షాపింగ్ కావచ్చు. సో సంస్థకు సంబంధించిన ప్రోడక్ట్ని తనకు తెలిసిన సర్కిల్లో అందరికీ చెప్పి చాలామందికి చూపించి, ఓకేనా, ఎవరన్నా నచ్చి కొనుక్కుంటాను అంటే అప్పుడు ఈ ఏజెంట్ అనే వ్యక్తికి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత, ఎంతోమందికి చూపించిన తర్వాత. అండ్ ఇంకా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, కస్టమర్ అనేవాడు అతని దగ్గర డబ్బు ఉందనుకోండి, డైరెక్ట్గా కంపెనీని అప్రోచ్ అవుతాడు, వాళ్ళ ప్రోడక్ట్ని చూస్తాడు, నచ్చితే డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చి కొనుక్కునేస్తాడు. సో ఇటువంటి సందర్భంలో ఏజెంట్కి ఇన్కమ్ అనేది రాదు. సో ఇది రియల్ ఎస్టేట్లో జరిగే జనరల్ ప్లాట్ఫామ్స్, అంటే జనరల్ బేసిక్ అన్నమాట. కానీ ఈ ఎల్ఎన్ డెవలపర్స్ ఏం చేశారంటే, లక్ష్మీ నరసింహ డెవలపర్స్ ఒక కొత్త ప్లాన్ని, ఒక ఇన్నోవేటివ్ వర్కింగ్ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా? జనరల్గా ఒక నామినల్, అంటే ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన వాళ్ళు, ఓకేనా, వాళ్ళకి ఒక ల్యాండ్ కానీ ఒక అపార్ట్మెంట్లో హౌస్ కానీ, లేదు ఒక విల్లా కానీ, ఇవన్నీ కొనుక్కోవటం అనేది కొంచెం కష్టతరమైంది. ఓకేనా? సో వీళ్ళు ఏమంటారంటే, ఎల్ఎన్ డెవలపర్స్ ఏమంటారంటే, మీరెందుకు పని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఆ వచ్చిన డబ్బుల్లో నుంచి కొంతమేర మీ ఫ్లాట్ కోసము దాచుకుంటూ ఎందుకు మీరు కొనుక్కోకూడదు అనేది వీళ్ళ మెయిన్. ఏంటంటే, మీరు పని చేసుకుంటూ ఆదాయం పొందుతూ
వచ్చిన ఆదాయంలో కొంతమేర దాచుకుంటూ ఎందుకు ప్లాట్ కొనుక్కోకూడదు అనేది వీళ్ళ మెయిన్ అనమాట. ఇందుకు వాళ్ళు మెయిన్గా ఒక 3 రకాల ప్లాన్స్ని సిద్ధం చేయడం జరిగింది. ఓకేనా, ఆ ప్లాన్స్ ఏంటనేది నేను మీకు చెప్తాను. సో ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా బైనరీ ప్లాన్ అండి, బైనరీ ప్లాన్. ఓకేనా, సో బైనరీ ప్లాన్ అంటే ఆల్రెడీ చాలామందికి తెలుసు, దాని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ దాంట్లో అంటే అతి తక్కువ బడ్జెట్లో మనం వర్క్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉండే ఒక ప్లాన్ని వీళ్ళు సిద్ధం చేయడం జరిగింది. ఇందులో మెయిన్ ఏంటి, ఫస్ట్ కీ పాయింట్స్ చెప్తాను చూడండి. మనము ఎవరికి వాళ్ళు యాక్టివేషన్ చేసుకోవచ్చు, పై వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ వచ్చేసి ఆటోమేటిక్ విత్డ్రా, అంటే మీరు విత్డ్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు నైట్ 12 o'clock లోపు జరిగిందంతా మీకు నెక్స్ట్ డే వర్కింగ్ డే అయితే కనుక నెక్స్ట్ డేనే పడిపోతుంది. వర్కింగ్ డే కాకపోతే ఆ రోజుది నెక్స్ట్ రోజుది వర్కింగ్ డే రోజు పడతాయి. ఓకేనా, ఆటోమేటిక్ విత్డ్రా అనమాట. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి అంటే ఎల్ఎన్డిలో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి 999, కేవలము 1000 రూపాయలతో ఇక్కడ మనము ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవచ్చు, మీరు, నేను, మన అందరం కూడా. ఓకేనా, ఈ 1000 రూపాయలు కూడా ఎందుకు తీసుకుంటున్నారు, నేను మీకు మొదట్లోనే చెప్పాను. ఎల్ఎన్ డెవలపర్స్ అనేది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. ఓకేనా, సో మీరు కట్టే ఈ 999 రూపాయలు కూడా ఇది టోకెన్ అడ్వాన్స్ ఫర్ లైఫ్ టైం. ఓకేనా, జనరల్గా బయట ఏ రియల్ ఎస్టేట్లో అయినా టోకెన్ అడ్వాన్స్ అనేది ఒక 45 days ఏమో లైవ్లో ఉంటుంది, తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయింది, రిటర్న్ అడిగినా కూడా ఇవ్వరు. సో ఎల్ఎన్ డెవలపర్స్లో కూడా ఈ 999 అనేది నాట్ రీఫండబుల్. ఓకేనా, ఫర్ లైఫ్ టైము ఇది మీ టోకెన్ అడ్వాన్స్. మీరు భవిష్యత్తులో తీసుకోబోయే ఓపెన్ ప్లాట్ కానివ్వండి, అపార్ట్మెంట్ ఏదన్నా కానీ సంథింగ్ ఎల్స్, అది ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 రూపాయల ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ఈ 1,00,000 రూపాయల్లో ఈ 999 రూపాయలు అనేది మైనస్ అవుతుంది. ఓకేనా, మైనస్ అవుతుంది. ఇది 999 రూపాయలు అనేది టోకెన్ అడ్వాన్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నేను మీకు ముందే చెప్పాను కదా, ఇది బైనరీ ప్లాన్. సో ఇప్పుడు ఒక వ్యక్తి 999 రూపాయలతో రిజిస్ట్రేషన్ అయ్యాడు. ఓకేనా, రిజిస్ట్రేషన్ అయ్యాడు. సో ఇతనికి అకౌంటు ఓన్గా యాక్టివేషన్ చేసుకోవచ్చు కాబట్టి అతనే ఓన్ యాక్టివేషన్ చేసుకున్నాడు. ఓకేనా, యాక్టివేషన్ చేసుకున్న తర్వాత అతనికి 2 రిఫరల్ లింక్స్ జనరేట్ అవుతాయి, లెఫ్ట్ రైట్. ఓకేనా, రైటు లెఫ్ట్ జనరేట్ అవుతాయి. సో అతను డైరెక్ట్గా యాక్టివేట్ చేసే ప్రతి అకౌంట్ మీద నుంచి ఓకేనా అతనికి 400 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అతను డైరెక్ట్గా ఎంతమంది చేసుకోవచ్చు, అతని ఇష్టం అది. ఓకేనా, 400 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఇది బైనరీ ప్లాన్ కాబట్టి 1:1 మ్యాచ్ అయినప్పుడల్లా అతనికి 200 ఇన్కమ్ వస్తుంది. ఓకేనా, 200 ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ టైం మాత్రము బైనరీ దాంట్లో 1:2 కానీ 2:1 కానీ పూర్తి చేయాలి. ఆ తర్వాత అంతా 1:1, అందరికీ తెలుసు ఆ పాయింట్. ఓకేనా, అట్లా మొత్తము ఒక రోజుకి 15 పైర్స్ క్యాపింగ్ పెట్టడం జరిగింది. అంటే 15 × 200 సుమారు 3,000 రూపాయలు ఒక రోజుకి. అంటే ప్రాపర్గా కనుక పని చేసుకుంటే ఒక రోజులో 3,000 రూపాయలు అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది. అదే మీరు నెలకేసుకుంటే 90,000. ఓకేనా, 90,000 గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫస్ట్ ప్లాన్. సో ఇది నేను ఆటోమేటిక్ విత్డ్రా అని చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి
రోజంతా కష్టపడి ఒక 1000 రూపాయలు సంపాదించాడు అనుకుందాం. ఈ 1000 రూపాయలు ఆటోమేటిక్గా విత్డ్రా అయిపోయింది. విత్డ్రా అవుతూ మనకి డిడక్షన్ ఎంతో చెప్పుకోవాలి కదా. ఇందులో 30% డిడక్షన్ అయింది. 30%, బాగా గుర్తుపెట్టుకోండి, 30%. ఓకేనా? ఈ 30%లో కూడా 10% అనేది అడ్మిన్ ఛార్జెస్. ఇది అన్ని చోట్ల ఉంటుంది. అడ్మిన్ ఛార్జెస్ కంపెనీ డెవలప్మెంట్ కోసము, యాప్ మెయింటెనెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెబ్సైట్ మెయింటెనెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ 5% వచ్చేసి టీడీఎస్. టీడీఎస్ అంటే మనము ఇయర్లీ వన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ టీడీఎస్ అనేది మనకి వెనక్కి వస్తుంది. ఓకేనా? రిమైనింగ్ 15%, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ 50% అంటే 1000 రూపాయల్లో 30% అంటే 300 కదా కటింగు. అందులో 10% అడ్మిన్ ఛార్జెస్, 5% టీడీఎస్, రిమైనింగ్ 15%. రిమైనింగ్ 15% అంటే ఎంత? 150 రూపాయలు. ఈ 150 రూపాయలు మీరు అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అడుగు భాగంలోకి వెళ్తే ప్లాట్ వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ 150 రూపాయలు వెళ్ళి ఈ ప్లాట్ వ్యాలెట్లోకి వెళ్ళి జమ అవుతాయి అన్నమాట. అంటే మనం సంపాదించుకుంటూ మన సంపాదనలో కొంత మేర మనం భవిష్యత్తులో తీసుకునే ప్లాట్ కోసము మనము భద్రపరుచుకుంటున్నాము, దాచుకుంటున్నాము. సో 300 పోను రిమైనింగ్ 700 అనేది మీకు క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను మా బ్రదర్ని యాక్టివేట్ చేశాను. అందుకు నాకు 999తో 1000 రూపాయలతో అందుకు నాకు 400 వచ్చింది. అందులో టీడీఎస్ 5% అంటే 20 రూపీస్, అడ్మిన్ ఛార్జెస్ 10% అంటే 40, అండ్ రిమైనింగ్ 15% అంటే 60 రూపాయలు అప్గ్రేడ్ వ్యాలెట్, ప్లాట్ వ్యాలెట్, అప్గ్రేడ్ వ్యాలెట్. ఓకేనా? మొత్తం పోతే నెట్ అమౌంట్ 280 రూపీస్. ఓకేనా? మీరు చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్లో అప్గ్రేడ్ వ్యాలెట్, ప్లాట్ వ్యాలెట్స్ అని 2 ఆప్షన్స్. ఓకేనా? మన సంపాదనలో డిడక్ట్ అయ్యే 15% ఇంకోండి ఈ అప్గ్రేడ్ వ్యాలెట్లోకి వచ్చి యాడ్ అవుతుంది. సో ఇలా యాడ్ అయిన మొత్తం అమౌంట్ చూసారు కదా, అప్గ్రేడ్ వ్యాలెట్. అలా ఆ అమౌంట్ మొత్తము ఎప్పుడైతే 4999 అమౌంట్కి రీచ్ అవుతుందో ఆటోమేటిక్గా మీరు లెవెల్ 2కి అప్గ్రేడ్ అయిపోతారు. లెవెల్ 2కి అప్గ్రేడ్ అవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనున్నాను. నేను 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇట్లా ఒక 100 మందిని కంప్లీట్ చేసాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 మందిని కంప్లీట్ చేశాను. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. 100 మందిని కంప్లీట్ చేశాను. సో ఈ 100 మంది మీద నాకు ఇంటూ 400 ఇన్కమ్ వస్తుంది కదా. ఆ వచ్చిన ఇన్కంలో నుంచి 15% కట్ అయ్యింది కదా. ఆ 15% వెళ్ళి అప్గ్రేడ్ వ్యాలెట్లో యాడ్ అయ్యింది కదా. ఆ అమౌంట్ మొత్తము 4999 అయింది అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో అప్పుడు నేను ఆటోమేటిక్గా లెవెల్ 2కి వెళ్ళిపోతాను. లెవెల్ 2కి వెళ్ళినప్పుడు నా కింద 100 మంది ఉన్నారు కదా. ఈ 100 మంది కూడా పనిచేస్తూ ఉంటారు కదా. వాళ్ళల్లో కూడా ఎవరన్నా వాళ్ళ అప్గ్రేడ్ వ్యాలెట్ కూడా 4999 అయింది అనుకోండి, వాళ్ళు కూడా ఆటోమేటిక్గా లెవెల్ 2కి అప్గ్రేడ్ అయిపోతారు. లెవెల్ 2కి అప్గ్రేడ్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నా డైరెక్ట్ కదా, నా డైరెక్ట్గా ఉన్న వ్యక్తులు వాళ్ళు పనిచేసి వాళ్ళు కూడా లెవెల్ 2కి అప్గ్రేడ్ అయ్యారు అనుకోండి,
అలా అప్గ్రేడ్ అయిన ప్రతి వ్యక్తి మీద నుంచి మళ్ళీ నాకు 1000 రూపాయలు వస్తుంది డైరెక్ట్ ఇన్కమ్. ప్లస్ అలా అప్గ్రేడ్ అయిన వ్యక్తులు మ్యాచ్ అయినప్పుడల్లా బైనరీ ఇన్కమ్ 600 వస్తుంది. ఓకేనా? ప్లస్ మళ్ళీ నా డైరెక్ట్ ఇన్కమ్ నాదే, అంటే నేను పని చేస్తున్నా కదా, డైరెక్ట్ ఇన్కమ్ 400, 1:1 బైనరీ ఇన్కమ్ 200 అది వస్తుంది. దాంతోపాటు ఇది వస్తుంది. అట్లా మనకి లెవెల్ 3 16,000 కూడా ఉందన్నమాట. అంటే ఇది కూడా మళ్ళీ మన సంపాదనే, మనం కొత్తగా పెట్టేది ఏం లేదు. మనము సంపాదించుకునే అమౌంట్లో నుంచి 15% డిడక్ట్ అయ్యి 4,999కి రీచ్ అయినప్పుడు లెవెల్ 2కి వెళ్ళిపోతాము. 16,000కి రీచ్ అయినప్పుడు లెవెల్ 3కి వెళ్ళిపోతాము. ఓకేనా? ఇక్కడ మన టీంలో అలా అప్గ్రేడ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనకి 5,000 వస్తుంది డైరెక్ట్ ఇన్కమ్, బైనరీ ఇన్కమ్ 2,000 వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అప్పుడు ఏంటి, మనకి 3 రకాల ఇన్కమ్స్ వస్తాయి. మీరు డైరెక్ట్గా చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి 400 ప్లస్ 200, మీ టీంలో అప్గ్రేడ్ అయిన వ్యక్తుల మీద నుంచి 1000 రూపాయలు ప్లస్ 600, మీ టీంలో అప్గ్రేడ్ అయిన వ్యక్తుల దగ్గర నుంచి డైరెక్ట్ ఇన్కమ్ 5,000 ప్లస్ 2,000. చూడండి, 3 రకాల ఇన్కమ్స్ వస్తూనే ఉంటాయి. జనరల్గా బయట ఎలా ఉంటుంది, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ పాత లెవెల్ అనేది ఆగిపోతుంది. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ లెవెల్ ఇన్కమ్ అనేది రాదు, ఇది మాత్రమే వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ లెవెల్ ఇన్కమ్ రాదు, అంటే ఇక్కడ రావాల్సిన ఇన్కమ్ రాదు, ఇది మాత్రమే వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఎల్ఎన్ డెవలపర్స్ వాళ్ళు ఏం చేశారంటే 3 వస్తాయి, 3 ఇన్కమ్లు వస్తాయి. కాబట్టి అవకాశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీనికి నెక్స్ట్ పార్ట్ ఉంది, అంటే ఇప్పుడు ఇది ఓన్లీ బైనరీ ప్లాన్ అని చెప్పాను కదా, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ప్లాన్, అదే రియల్ ఎస్టేట్ పార్ట్ ఇంకోటి ఉంది. అంటే ఇదొక భాగం బైనరీ ప్లాన్ ద్వారా సంపాదించుకోవటం, ఇదొక భాగం. ప్లస్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ద్వారా సంపాదించుకోవడం, ఇదొక భాగం. ఓకేనా? దీని గురించి నేను సపరేట్గా ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, ఆపర్చునిటీ ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. ఏదైనా చిన్న తప్పులు ఒకవేళ నేను చెప్పేటప్పుడు తప్పు అయి ఉంటే మళ్ళీ నేను అది కరెక్ట్ చేసుకుంటాను, దాన్ని ఎవరు తప్పుగా భావించొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.